మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, మనలో కలిగే ప్రతి ఆలోచన వెనుక కొన్ని కనిపించని శక్తులు పనిచేస్తుంటాయని ఎప్పుడైనా అనిపించిందా? భగవద్గీతలోని 14వ అధ్యాయం ప్రకారం అవే ప్రకృతి యొక్క 3 గుణాలు. సరే, ఈరోజు మనం ఆ సత్వ, రజో, తమో గుణాల గురించి లోతుగా తెలుసుకుందాం. అసలవి మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాయో చూద్దాం. ఈ అన్వేషణంతా ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు, ఈ ప్రకృతి శక్తి మనల్ని ఎలా బంధిస్తుంది, అసలు దీని నుండి బయటపడే మార్గమేంటి అని. చూడండి, ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మనల్ని విముక్తి వైపు నడిపించబోతోంది. శ్రీకృష్ణుడి సమాధానం మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవిలాంటిది. ఆయనేమంటారంటే, అర్జునా, ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావం నుండి తప్పించుకోలేదు. అవే సత్వ, రజో మరియు తమసగుణాలు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన ఆనందం నుండి మన బాధ వరకు అన్నింటికీ మూలం ఈ 3 శక్తులే అన్నమాట. సరే, ఇంతకీ ఈ 3 గుణాలు అంటే ఏంటి? మనకు తెలియకుండానే అవి మన వ్యక్తిత్వాన్ని, మన విధిని ఎలా మార్చేస్తాయి? ఇప్పుడా రహస్యమేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మూడింటినే పక్కపక్కన పెట్టి చూస్తే వాటి మధ్య తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సత్వం, అది స్వచ్ఛత, జ్ఞానం, మనస్కు శాంతిని, స్పష్టతను ఇస్తుంది. తర్వాత రజస్సు, ఇది అభిరుచి, కోరికలు, మనల్ని పనుల వైపు పరుగులు పెట్టిస్తుంది. ఇక చివరిది తమస్సు, ఇది అజ్ఞానం, సోమరితనం, మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది. అసలు విషయమేంటంటే, ఈ మూడింటిలో ఏది మనపై బలంగా పనిచేస్తుందో అదే మన జీవితాన్ని నడిపిస్తుంది. మొదటగా సత్వగుణం గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒకసారి ఇలా ఊహించుకోండి. కదలకుండా నిశ్చలంగా ఉన్న ఒక స్వచ్ఛమైన సరస్సులా, అడుగున ఉన్నది కూడా పైకి ఎంత స్పష్టంగా కనిపిస్తోంది కదా! ఈ గుణం మనలో బలంగా ఉన్నప్పుడు మన మనస్సు కూడా అచ్చమలాగే ఉంటుంది, ప్రశాంతంగా, చాలా స్పష్టంగా. అటువంటప్పుడు జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో సులభమవుతుంది. ఇక రజోగుణం, ఇది భగభగ మండుతున్న అగ్నిలాంటిది. మన ఆశయాలకు, మన కోరికలకు కావలసిన శక్తంతా ఇక్కడ్నించే వస్తుంది. కాని ఇక్కడ ఒక చిక్కుంది. ఈ అగ్ని మనల్ని నిరంతరం పనిచేసేలా తోస్తుంది, ఫలితాల కోసం ఆరాటపడేలా చేస్తుంది, చివరికి గెలుపోటములనే బంధంలో మనల్ని ఇరికించేస్తుంది. చివరిగా తమోగుణం, ఇది దట్టంగా కమ్మేసిన పొగమంచులాంటిది. మన కంటికి ఏదీ సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. సోమరితనం, అజ్ఞానమనే చీకట్లోకి మనల్ని లాగేస్తుంది. ఈ గుణం ప్రభావంలో ఉన్నప్పుడు అసలు ఏది మంచో ఏది చెడో కూడా మనకర్థం కాదు. సరే, ఈ నిర్వచనాలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ అసలు ప్రశ్నేంటంటే, ఇవి మన రోజూవారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయే? మనలో ఏ గుణం డామినేట్ చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ విషయం గురించే చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏ ఒక్కరిలోనూ పూర్తిగా ఒకే గుణం ఉండదు. మనమందరం ఈ మూడింటి కలయికే. కాకపోతే వాటి పాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మనలో ఏ గుణం పాలు ఎక్కువగా ఉంటే అదే మన స్వభావాన్ని, మన ప్రవర్తనను నిర్ణయిస్తుందన్నమాట. సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్లని గమనిస్తే వాళ్ళు శాంతిని, జ్ఞానాన్ని వెతుకుతారు. వాళ్ల జీవితంలో ప్రశాంతతకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ల ఆలోచనలు చాలా స్పష్టంగా, తీసుకునే నిర్ణయాలు వివేకంతో ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే కంగారుపడిపోరు, దానికి పరిష్కారం ఏంటా అని వెతుకుతారు. ఇక రజోగుణం డామినేట్ చేసేవాళ్లు, వాళ్ళెప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్లను ఆశయాలు, కోరికలు నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. కాని వాళ్ళెప్పుడూ విజయం కోసం ఆరాటపడుతూ ఫలితాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. చివరికి ఇదే వాళ్లను నిరంతరం ఒక రకమైన ఒత్తిడిలో, అశాంతిలో ఉంచుతుంది. ఇక తమోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ల విషయానికొస్తే, వాళ్ల జీవితంలో అసలు స్పష్టత అనేదే ఉండదు. సోమరితనం, అజ్ఞానం అనేవి ఒక మందపాటి దుప్పటిలా వాళ్లని కప్పేస్తాయి. దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు, భ్రమల్లో బ్రతుకుతారు, ఏ పని చేయకుండా నిశ్చలంగా ఉండిపోతారు. అయితే ఈ గుణాల ప్రభావం మనం బ్రతికున్నంతవరకేనా? శ్రీకృష్ణుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే అస్సలు కాదు. వాటి ప్రభావం అంతకు మించి ఉంటుంది. మన జీవితాంతం మనం ఏ గుణాలనైతే పెంచుకున్నామో అవే మరణం తర్వాత మన గమ్యాన్ని కూడా నిర్ణయిస్తాయట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తారు, మన చివరి క్షణంలో ఏ గుణం మనపై ఆధిపత్యం చెలాయిస్తోందో అదే మన తర్వాతి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది.
సత్వగుణంతో శరీరాన్ని విడిచినవాళ్లు జ్ఞానులుండే ఉన్నత లోకాలకు వెళ్తారు. రజోగుణంతో వెళ్లినవాళ్లు వాళ్ల కోరికలు ఇంకా మిగిలి ఉండటం వల్ల వాటిని తీర్చుకోవడానికి మళ్లీ ఈ భూమిపైనే పుడతారు. ఇక తమోగుణంతో మరణించినవాళ్లు అజ్ఞానంతో నిండిన అధమ లోకాలలో జన్మిస్తారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన భవిష్యత్తు అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది. మనం జీవితాంతం ఏ గుణాలను పెంచుకుంటామో అదే మన అంతిమ గమనాన్నే నిర్ణయిస్తుంది. అంత సింపుల్. అంటే మనం ఈ గుణాల వలయంలో పూర్తిగా చిక్కుకున్నట్టేనా? దీని నుండి బయటపడే మార్గమే లేదా? ఈ ప్రశ్న మనందర్నీ వేధిస్తుంది కదా. అదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు దీనికి కూడా ఒక స్పష్టమైన పరిష్కారం చూపించాడు. ఇక్కడే అర్జునుడు మరో కీలకమైన ప్రశ్న అడుగుతాడు. ఇది కేవలం తనకోసం కాదు, మనందరి తరపున అడిగినట్లే ఉంటుంది. ప్రభూ, ఒక వ్యక్తి ఈ 3 గుణాల ప్రభావాన్ని ఎలా దాటగలడు? దానికి శ్రీకృష్ణుడు ఒక 3 దశల మార్గాన్ని చూపిస్తాడు. మొదటిది సమభావం. అంటే జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగిపోకుండా కృంగిపోకుండా స్థిరంగా ఉండటం. రెండవది సాక్షిభావం. అంటే మనసులో కలిగే కోపం తాపం లాంటివి మనవి కావని, అవి గుణాల ప్రభావమని గ్రహించి వాటికి దూరంగా ఉండి కేవలం గమనించాలి. ఇక మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది నిస్వార్థ భక్తి. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి చేసే సేవగా భావించి చెయ్యాలి. సో అంతిమంగా మార్గమిదే. మనం స్థిరమైన భక్తితో మనల్ని మనం భగవంతుడికి అర్పించుకున్నప్పుడు ఈ గుణాల ప్రభావం మనపై పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు మనం ప్రకృతి సృష్టించిన ఈ మాయను దాటి జననం మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ శాశ్వతమైన దివ్యస్థితిని చేరుకుంటాం. చివరిగా ఈ మాట మొత్తం అధ్యాయానికి సారాంశంలాంటిది. సత్వం మనల్ని వెలుగువైపుకు తీసుకెళ్తుంది, రజస్సు మనల్ని బంధిస్తోంది, ఇక తమస్సు మనల్ని చీకట్లోనే ఉంచుతోంది. కాని దైవాన్ని అనుసరించిన వాళ్ళు వీటన్నిటినీ దాటి పరమశాంతిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మన ఆలోచనలను, మన పనులను ఏ గుణం నడిపిస్తోంది? మనం ఆ గుణానికి బందీగా ఉన్నామా, లేక దాన్ని అధిగమించే మార్గంలో ప్రయాణిస్తున్నామా?